Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్తో కలిసి బీజేపీ వ్యూహం ఇరకాటంలో చంద్రబాబు జాగ్రత్తగా గమనిస్తే ఏపీ పాలిటిక్స్ని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ నడిపిస్తోందా అన్నది అనుమానం కలుగుతుంది అంటారు. బీజేపీకి ఏపీలో పెద్దగా రాజకీయ బలం లేదు. కానీ లోక్సభలో, రాజ్యసభలో ఏపీ నుంచి ఎంపీల మద్దతు అంత కీలక సమయాలలో ఆ పార్టీకే దక్కుతోంది. ఇక్కడ చూస్తే కేంద్ర స్థాయి బీజేపీ నేతలకు ఏపీలో ప్రాంతీయ పార్టీల విషయంలో రాగద్వేషాలు పెద్దగా లేవని, ఉన్నవి రాజకీయ అవసరాలే అని బోధపడుతుంది. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2022లో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో వైసీపీ ఎటు ఎన్డీఏకు తమ మద్దతు అని చెప్పేసింది. ఆనాడు ఎన్డీఏ కూటమిలో లేని తెలుగుదేశం కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తమ సపోర్ట్ అని గొప్పగా చెప్పింది. అలా మొత్తం ఓట్లు బీజేపీకే వెళ్ళాయి. అప్పుడు వైసీపీ టీడీపీ మీద కొంత రుసరుసలాడింది. అయినా కూడా ఇద్దరూ కలిసి జై బీజేపీ అనేశారు. కట్ చేస్తే నేడు విపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఎన్డీఏకు సై అంటోంది. ఈ పరిణామం అధికార టీడీపీ కూటమికి ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. కేంద్రంలో తమ మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని టీడీపీ గట్టిగా చెప్పుకుంటోంది. అయితే ఆ పార్టీ ఆశించినవి ఏవీ జరగడం లేదు. ముఖ్యంగా రాజకీయంగా జగన్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్న ప్రతి సందర్భంలో కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా ఒక ఛాన్స్ వైసీపీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేరుగా జగన్కే ఫోన్ చేసి వైసీపీ నుంచి మద్దతు అడిగారు. దానికి వైసీపీ సైతం సానుకూలంగానే స్పందించింది. అయితే ఈ మద్దతు బీజేపీకి మోదంగా ఉంటే టీడీపీకి ఇబ్బందిగానే ఉందని అంటున్నారు. ఏపీలో ఒకరు అధికారంలో ఉంటారు, ప్రత్యర్థులు విపక్షంలో ఉంటారు. అయితే ఈ ఇద్దరు బరిలో ఉండాల్సిందే అన్నదే కాషాయం పార్టీ రాజకీయ వ్యూహమా అన్న చర్చ సాగుతోంది. తులాభారంలో త్రాసు ఏ వైపు కూడా ఏకపక్షంగా మొగ్గకుండా ఉండాల్సిందే అన్నదే బీజేపీ పాలిటిక్స్ అని అంటున్నారు. ఒకవైపు కనుక మొగ్గు ఉండి ఆధిపత్యం పెరిగితే ఏపీలో పెద్దగా బలం లేని బీజేపీకి ఇబ్బంది అవుతుందన్నది ఒక దురాలోచనగా చెబుతున్నారు. అందుకే ఈ విధంగా వ్యూహమా అని అంటున్నారు. అయితే ఏపీలోని ప్రాంతీయ పార్టీలను కానీ, దేశంలోని తటస్థ పార్టీలను కానీ బీజేపీ తమ వైపు తిప్పుకోవడం వెనుక కాంగ్రెస్ ని తగ్గించాలన్న స్ట్రాటజీ ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ పార్టీలను వదిలేస్తే కాంగ్రెస్ కి పరోక్షంగా అయినా మేలు జరుగుతుంది అన్న భారీ వ్యూహంతోనే ఇలా చేస్తున్నారని అంటున్నారు. అయితే జాతీయ స్థాయిలో ఆలోచిస్తూ బీజేపీ చేస్తున్న ఈ రాజకీయ విన్యాసాలు ఏపీ వరకు చూసుకుంటే టీడీపీ వంటి పార్టీలకు చేదుగానే ఉంటున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయో.